ఒకటో అధ్యాయము కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలనము. 20వ శ్లోకం. ఆద వ్యవస్థితాన్ దృష్ట్వా ధృతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవర్తతే శస్త్ర సంపాతే ధనుర్ధ్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్య మిదం మహీపతే. ఆ సమయంన పాండుసుతుడైన అర్జునుడు కపి ధ్వజము గల రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములను వేయి సిద్ధపడెను. ఓ రాజా, ఓహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను చూచి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములు పలికెను. అర్జున ఉవాచ. 21-22 శ్లోకాలు. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. 1వ అధ్యాయం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయామ్యేచ్యుత యువదేత నిరీక్షేహం యుద్ధకామ నవస్థితాం తై మయా సహ యోధవ్యా మస్మిన్ సముద్యమే. అర్జునుడు పలికి, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట మోహరించిన వారిని మరియు ఈ మహాసంగ్రామున నేను ఎదుర్కొనవలసిన వారిని చూడగలుగుదును. 23వ శ్లోకము. 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. యోత్సమానాన వీక్షేహం య ఏతేత్ర సమాగత దత్తరాష్ట్రస్య దుర్బుద్ధేరుద్ధే ప్రియచీకీర్షవ. దుష్టిబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును కూర్చుటకై యుద్ధమును ననరించుటకు ఇచ్చటకు ఇచ్చేసిన వారిని నేను చూసేదను. సంజయ ఉవాచ. 24వ శ్లోకము. 1వ అధ్యాయము. ఏవముక్తో ఋషికేశో గుడాకేశవ భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికిన, ఓ భర్తవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. 25వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాం సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర పాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడి ఉన్నటువంటి కురువంశీయులందరినీ చూడును అని పలికెను. తత్ర పశ్యా స్థితాన్ పార్థ పితృనదా పితామహాన్ ఆచార్యాన్ మతులాన్ భ్రతృన్ పుత్రాన్ పౌత్రాన్ సుఖీంస్తదా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయేరుభయోరపి. ఇరు పక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు ఇచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, స్నేహితులను, తన మామను మరియు హితము కోరు వారందరినీ చూసెను. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనా వస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిద్రమాభవీత్. నానావిధ బంధువులను, స్నేహితులను చూచినంతటినే కుంతి తనయుడైన అర్జునుడు కరుణ పొంగి వచ్చి ఈ విధంగా పలికెను. అర్జున ఉవాచ. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్స్వం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిష్యతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరావయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది. 29వ శ్లోకం. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం శశంస్తే అస్తాన్ త్వకైశ్చైవ పరిదహ్యతే. నా దేహమంతయు కంపించున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవధనస్సును
ధనస్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా చర్మము మండుచున్నది. 30వ శ్లోకము 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. నచ శక్నో మేవ స్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను ఇక నిలబడలేకపోతున్నాను, మతి మరుపు కలుగుచున్నది, నా తల తిరుగుచున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, కేవలము దౌర్భాగ్యమే కలుగుచున్నట్టున్నది. 31వ శ్లోకము 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. నచే శ్రేయోనప్యస్యామి యత్వా స్వజన మహేవే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగగలదో నాకు అర్థమవుటలేదు. తర్వాత ఈ విజయమును, రాజ్యమును, సుఖమును కానీ నేను వాంఛింపలేకున్నాను. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్విత్తేన వా ఏషామధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. త ఇమే వ్యస్థితా యుద్ధే ప్రాణం స్తత్వా ధనాని చ. ఆచార్య పితర పుత్ర తదైవ చ పితామహ మతుల స్వసుర పౌత్ర శాల సంబంధిన స్తదా ఏతన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. అతిత్రైలోక్య రాజస్య హేతో కిన్ను మహీకృతే నిహత్య ధృతరాష్ట్రాన కాపీతి సాత్ జనార్దన. 32, 35 శ్లోకాలు. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఓ గోవింద, మనము ఎవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును ఇవ్వకూడదుమో వారందరూ యుద్ధరంగంలో నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మనము గలుగు ప్రయోజనం ఏమిటి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుషులు, భావమరుదులు, ఇతరులు, బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నున్న చంపగోరినను నేనెందుకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ దరిద్రి విషయమైనటువంటి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మనము ఎట్టి సంతోషము పొందగలము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానం శలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.